ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదని యేసుప్రభు చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు చూసినప్పుడు పరిపూర్ణంగా పాత నిబంధన అంతా నెరవేర్చడానికే నేను వచ్చాను, నేను ఒక కొత్త మతం కోసం రాలేదు అని దేవుడు మొట్టమొదటిగా స్పష్టం చేస్తున్నాడు. ఇది ఒక కొత్త మార్గము, కొత్త మతము కాదు, నేను దేవుని చేత పంపబడిన వాడిని, ప్రతి ఒక్క వాగ్దానములు నెరవేర్చడానికి వచ్చిన వాడిని అని తెలియపరుస్తున్నాడు. ప్రవక్తలు ముందుగానే దేవుని చేత వారికి బయలుపరిచిన దాన్ని చాలా సవివరంగా వివరించారు. ఆయన జన్మాన్ని వివరించారు, ఆయన శ్రమలను, ఆయన జీవితాన్ని, ఆయన పునరుద్ధానమును, తిరిగి రాబోదు కూడా వివరించాడు. అవన్నీ నెరవేర్చడానికి వచ్చిన మెస్సయ్యను నేనే అని యేసుప్రభు తెలియపరుస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా మనుషులు పాటించవలసిన ఆజ్ఞలు, దేవునితో సంబంధం చెడిపోకుండా ఎప్పుడూ కూడా దేవుని అడుగుజాడల్లోనే నిలిచి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు వాడికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. ఇవన్నీ నెరవేర్చడానికే నేను వచ్చాను. ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగా బలులను నెరవేరుస్తా కూడా ఆయన మన కోసం బలియాగంగా అర్పించబడ్డాడని, ఇవన్నీ నెరవేర్చడానికే వచ్చాను. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా ఎలాగైతే ఆత్మానుసారంగా అవన్నీ పాటించాలని చెప్పినట్లుగా ఒకసారి యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడు. మీరు ఆచారముల జోలికి వెళ్ళొద్దు, ఏవైతే ధర్మశాస్త్రం మీకు బోధిస్తుందో అవన్నీ ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మానుసారంగా పాటించండి. అవి కదా దేవుడు నిన్ను కోరుకుంటుంది. బలి కన్నా కూడా నీ హృదయాన్ని కదా దేవుని కోరుకుంటుంది అని మనకి గుర్తు చేస్తున్నట్టు, మన హృదయాన్ని తట్టి లేపుతున్నట్టు, ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చడానికి, ఏది కొట్టివేయబడటానికి కాదు. మనకు ఒక ధైర్యం కూడా ఉంది. మనం ఏదైతే ప్రతిదినం ఎత్తిపట్టి దేవుని వాగ్దానముల కోసం ప్రార్థన చేస్తున్నామో అవన్నీ ఈరోజు మన పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, ప్రతి ఒక్క వాగ్దానం కూడా మా పట్ల నెరవేర్చడానికే వచ్చావు అని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభా. మేము నీరసించిపోకుండా, జారిపోకుండా నీ చేయి పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి మాకు గుర్తు చేయండి ప్రభా. ఎక్కడ కూడా తండ్రి ఆచారపూర్వకంగా, లోకపరంగా వెళ్ళిపోకుండా నీ ప్రేమలో మమ్మల్ని దాచిపెట్టుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.